ఇట్స్ అ ఫ్లయింగ్ పీస్ ఆఫ్ ట్రాష్ క్యాన్ అని చెప్పి అభిజిత్ చావ్డా గారు లాంటి వాళ్ళు అంటున్నారు. జేడీ వ్యాన్స్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఏప్రిల్ లో వచ్చారు. F-35 మీరు కొనాలి ఖచ్చితంగా, అది మీ డిఫెన్స్ కి ఎంతో తోడ్పడతాయి అని చెప్పి ఇండియాకి చెప్పారు. F-35s for example would give the Indian Air Force. ఇవాళ రోజు మన కేరళ రన్వే పైన ఉన్న అదే F-35 ఎంత పరుగు పోతుందంటే అసలు అక్కడ ఏం జరిగింది, కేరళ రన్వే మీద ఆ జెట్ ఎందుకు ఉంది, ఇండియా యూకే ఒప్పందం మీద అరేబియన్ సీ లో వాళ్ళ సైడ్ నుంచి ఒక క్యారియర్ మన సైడ్ నుంచి ఒక క్యారియర్ తో ఒక డ్రిల్ నడుస్తుంది. దాంట్లో భాగంగానే F-35 గాల్లోకి లేచి లేవగానే వెదర్ కొంచెం తేడా కొట్టింది, వర్షం అది పడడం స్టార్ట్ అయింది. దాంతో లోపల ఉండే మెకానికల్ ఎక్విప్మెంట్ కి ఏమైందో ఏమో గానీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో దాని మీద ల్యాండ్ అవ్వలేదు అని ఆ పైలట్ కి అర్థమై దగ్గరలో ఏముంది అని చూస్తూ కొంచెం కంగారు పడుతుంటే మన నేవీ మనకి IACCS అని ఉంటుంది, అంటే ఎక్కడి నుంచి అయినా శత్రు దేశాల నుంచి ఇలాంటి జెట్లు వస్తున్నప్పుడు పట్టుకోవడానికి ఇది ఒక ఎక్విప్మెంట్ లాంటిది అనుకోండి. దీని వేరే దేశాలు కానీ చాలా మంది కానీ తప్పు పట్టేవాళ్ళు, తేడాగా చూసేవాళ్ళు. లేదు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని పట్టుకోలేదు, సో చాలా చక్కగా క్యూట్ గా F-35 పట్టేసుకుంది, జాగ్రత్తగా కేరళలో ల్యాండ్ చేయించింది. ఇది మనం అనుకోకుండా జరిగిందని మంచి స్టేట్మెంట్ లాంటిదే. ఎవరెవరైతే మా దగ్గర 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయని తెలగరేసి పొగరగా మాట్లాడుతున్నారో ప్రతి దేశానికి, అందులో చైనా కూడా ఉంది, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.